నెల్లూరు జిల్లా ముత్తకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వేణుగోపాలస్వామి సిద్దేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు మేళతాళాలు, కోలాటాల నడుమ ఆలయ కమిటీ చైర్మన్ మామిడాల శ్రీనివాసులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ చైర్మన్ 10 మంది కమిటీ సభ్యులు దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ సిద్దేశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేక ఆస్తులు, బంగారం పెద్ద మొత్తంలో ఉందన్నారు. వీటి ద్వారా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మామిడాల శ్రీనివాసులను నేను నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా గాని నాకు ధర్మకర్త పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షాత్తు గాని పరోక్షంగా గాని తెలుపక రహస్యంగా ఉంచుదునని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మిగిలిన సభ్యులు అందరూ ఒకేసారి వస్తే ఆలయ కమిటీకి ఈరోజు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ కమిటీ మామిడాల సీనయ్య చైర్మన్గా, మిగతా 9 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినాం. టెంపుల్ విషయంలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 7,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్లో 3,07,75,000 7 లక్షల రూపాయలు చేయించాము. అందువల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఈ గ్రామానికి. ఒక్క రైతులకే తేడా 7,000 ఎకరాల్లో 315 కోట్లు వచ్చింది. దాంట్లో ఈ టెంపుల్ది దాదాపు 500 ఎకరాలు. 500 ఎకరాలకు కూడా 3,07,70,000 పెద్ద ఎత్తున ఆ రోజు పోరాడి 3,07,75,000 రూపాయలు సాధించుకున్నాం. అంటే ఇక్కడ బీబీఐ ఈవీకేది కూడా 2,200 ఎకరాలు 35,000 ఉంటే అది 59,000 రూపాయలు చేయించుకున్నాం. వీళ్ళకి ఈ టెంపుల్ విషయంలో మళ్ళీ 23 కోట్లు తెలుగుదేశం టైంలో ఉన్న డిపాజిట్ కామన్ గుడ్ ఫండ్కి తీసుకుంటే తిరిగి దాన్ని ఇక్కడికి తేవడం జరిగింది. అందుకనే ఈరోజు దాదాపు 60 చిల్లర కోట్లు క్యాష్ డిపాజిట్ బ్యాంక్స్లో ఉన్నాయి. అది కాక 53 కేజీలు బంగారం బ్యాంకులో ఉంది. ఇంచుమించు 100 చిల్లర కోట్ల ఆస్తులు బ్యాంకులో ఉన్నాయి. అది కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి 2.5 కోట్ల రూపాయలతో టెండర్స్ ఇచ్చినారు. 5 పనులు జరుగుతున్నాయి. అది కాకుండా టెంపుల్కి ముత్తుకూరులో గవర్నమెంట్ స్థలం ఇచ్చి దాంట్లో కూడా ఒక ఫంక్షన్ హాల్ కట్టాలని చెప్పేసి చూస్తున్నాం. ఏదేమైనా సీనయ్య బాగా డెడికేటెడ్. మామిడాల సీనయ్య ఆయన ఆధ్వర్యంలో మంచి కమిటీ సభ్యులు, అక్కడ మహిళలు పురుషులు ఇద్దరు ఉన్నారు. అందరూ కలిసి భగవంతుడి ఆశీస్సులతో ఆస్తులు కాపాడుకుంటూ భక్తులకి పద్ధతిగా దర్శనాలు, ప్రసాదాలు ఎన్ని జరిగేటట్టుగా చూసిన బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మండలంలో ప్రధానంగా ముత్తూరు, మామిడిపూడి ఇంచుమించు 4 కిలోమీటర్లు 3.93 కిలోమీటర్స్ ఘోరంగా ఉంది. అది 2,16,00,000